రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇవాళ భారత్ పర్యటనకు రానున్నారు. పుతిన్ గౌరవార్థం ప్రధాని మోదీ ఢిల్లీలో ప్రైవేట్ విందు ఏర్పాటు చేస్తారు. ఇరువురు నేతలు దేశ రాజధానిలోని హైదరాబాద్ హౌస్ లో రేపు శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. రక్షణ, వాణిజ్య రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ప్రధానంగా చర్చిస్తారు. రష్యా ప్రభుత్వ రంగ ప్రసార సంస్థకు చెందిన కొత్త భారతీయ ఛానల్ను పుతిన్ ప్రారంభించనున్నారు. రాజ్ఘాట్ ను సందర్శించనున్నారు. పుతిన్ మొత్తం మీదుగా 28 గంటల పాటు భారత్ లో పుతిన్ పర్యటన కొనసాగుతుందని తెలుస్తుంది. పౌర అణు ఇంధన రంగంలో పరస్పర సహకారాన్ని భారత్, రష్యా మరింత పెంచుకోనున్నాయి. ఇందుకోసం కొత్త ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ భారత్ తో పౌర అణు సహకారంపై అవగాహన ఒప్పందానికి రష్యా పార్లమెంటు దిగువ సభ డ్యూమా తాజాగా ఆమోదం తెలిపింది. పుతిన్ పర్యటనలో ఇరు దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేస్తాయని తెలుస్తుంది. భారత్, రష్యా రక్షణ మంత్రులు రాజ్నాథ్ సింగ్, ఆండ్రే బౌలోసోవ్ ఢిల్లీలో నేడు భేటీ కానున్నారు. భారత్ మరిన్ని S-400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయడం, సుఖోయ్ 30 యుద్ధ విమానాల ఉన్నతీకరణ వంటి అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇవాళ భారత పర్యటనకు రానున్నారు. పుతిన్ గౌరవార్థం ప్రధాని మోదీ ఢిల్లీలో ప్రైవేట్ విందు ఏర్పాటు చేశారు. ఇరువురు నేతలు దేశ రాజధానిలోని హైదరాబాద్ హౌస్ లో రేపు శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. రక్షణ, వాణిజ్య రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ప్రధానంగా చర్చిస్తారు. రష్యా ప్రభుత్వ రంగ ప్రసార సంస్థకు చెందిన కొత్త భారతీయ ఛానల్ను పుతిన్ ప్రారంభించనున్నారు. రాజ్ఘాట్ ను సందర్శించనున్నారు. పుతిన్ మొత్తం మీదుగా 28 గంటల పాటు భారత్ లో పుతిన్ పర్యటన కొనసాగుతుందని తెలుస్తుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి. వరలక్ష్మి, అమెరికా తోటి టారిఫ్ వార్ తర్వాత భారత్, అమెరికా మధ్య క్షీణించినటువంటి స్నేహపూర్వక వాతావరణం తర్వాత మరొకసారి భారత్ కు మొదటి నుంచి కూడా అత్యంత నమ్మకమైనటువంటి భాగస్వామిగా ఉండేటువంటి రష్యా తోటి మళ్లీ భారత సంబంధాలంతా కూడా మరింత మెరుగవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల బ్రిక్స్ సదస్సులో చైనా వెళ్లిన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీతో మరింత సన్నిహితంగా వివిధ అంశాలపై దేశాలు సహకరించుకోవాలని చెప్పేసి చర్చించుకున్నారు. ఈ సమావేశం సందర్భంగా భారత్ పర్యటనకు రావాల్సిందిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను ఆహ్వానించడంతో కూడా ఆయన ఈ భారత పర్యటనకు వస్తున్నాడు. దాదాపుగా 28 గంటల పాటు భారత్ లో పర్యటిస్తారు. ఆయన పర్యటన సందర్భంగా కనువిని ఎరగని భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. భారత్ కు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆయనకు సంబంధించినటువంటి వ్యవస్థ అంతా కూడా, ఆయన రక్షణ వ్యవస్థ అంతా కూడా భారత్ మొత్తం రష్యా నుంచి ఇప్పటికే మొత్తం ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో రేపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒక గౌరవప్రదమైన విందును ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్ హౌస్ లో ఇద్దరు కూడా రెండు దేశాల శిఖరాగ్ర సమావేశాలు పాల్గొంటారు. రక్షణ, వాణిజ్య రంగాల్లో రెండు దేశాలు ఏ అంశాలపై సహకరించుకోవాలి, ఎక్కడెక్కడ ఇప్పటికే భారత్ కు కావాల్సినటువంటి అంశాలు ఏముంది. ఒకవైపు రష్యా నుంచి పెట్రోల్ కెమికల్స్ కొనొద్దని చెప్పేసి పదే పదే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకవైపు బెదిరిస్తున్న నేపథ్యంలో భారత్ ఎక్కడ వెనక్కి తగ్గకుండా రష్యాతో తమ సంబంధాలు కొనసాగుతాయని చెప్పేసి కూడా దాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. లక్షల కోట్ల విలువైనటువంటి పెట్రోలియం కెమికల్స్ ని భారత్ రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది. తక్కువ రూబిల్స్ లోనే ఒకవైపు భారత్ చెల్లిస్తూ ముందుకు వెళ్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రష్యా నుంచి మరిన్ని మిగతా అంశాలపైన ముందుకెళ్లడం కోసం భారత ప్రభుత్వం మరిన్ని అంశాలపైన రష్యాతోని వివిధ ద్వైపాక్షిక అంశాలను మరింత మెరుగుపరచుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. రష్యా ప్రభుత్వ రంగానికి సంబంధించిన RTV రష్యన్ ఛానల్ సంబంధించిన ఒక ఛానల్ ని కూడా భారత్ లో ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించిన కార్యక్రమంలో ఇరువురు కూడా పాల్గొంటున్నారు. మహాత్మా గాంధీ సమాధి స్థలమైనటువంటి రాజ్ఘాట్ ను కూడా పుతిన్ సందర్శిస్తారు, అక్కడ నివాళులు అర్పిస్తారు. ఈ మొత్తం పర్యటన దాదాపుగా 28 గంటల పాటు భారత్ లో రష్యా అధ్యక్షుని పర్యటన కొనసాగుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే ఖరారైంది. మరోవైపు ఇప్పటికే అణు ఇంధన సంబంధించి ఒకవైపు పౌర అణు ఇంధన సంబంధించి పరస్పరం భారత్, రష్యా సహకరించుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే నిర్ణయించుకున్నాయి. ప్రైవేట్ రంగంలో కూడా ఒకవైపు అణు విద్యుత్ ఉత్పత్తి లాంటి వివిధ అంశాలను కూడా భారత్ ఒకవైపు ఇప్పటికే దాన్ని
చేయాలని చెప్పి చూస్తుంది. ఇలాంటి అంశాలకు సంబంధించి కూడా ఒకవైపు పౌర అణు రంగంలో రష్యాతోటి ఎలాంటి సహకారం కావాలి, దానికి సంబంధించిన అంశం కూడా ఇరు దేశాల అధినేతలు ఒకవైపు కూర్చొని విషయం కూడా మాట్లాడి ఒప్పందాలు చేసుకునే అవకాశం కనబడుతుంది. దీనికి సంబంధించి ఇటీవలనే రష్యా పార్లమెంటు దిగువ సభ ఉన్నటువంటి డ్యూమాలో కూడా రష్యా దీనికి సంబంధించి ఆమోదం తెలిపింది. పుతిన్ పర్యటనకు సంబంధించి అంతర్జాతీయంగా రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి విషయాల్లో అందరూ కూడా ఆసక్తికరంగా గమనిస్తున్నారు. ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో భారత్ కు మొదటి నుంచి కూడా అత్యంత నమ్మకమైనటువంటి భాగస్వామ్య దేశంగా ఉన్నటువంటి రష్యా విషయంలో భారత్ ను మరొక అడుగు ముందుకు వేసి ఇంతకాలం ఒకవైపు అమెరికాతో చేస్తున్నటువంటి వాణిజ్యం కావచ్చు మిగతా అంశాల విషయంలో ట్రంప్ వచ్చిన తర్వాత రెండోసారి గెలిచిన తర్వాత ట్రంప్ వివిధ దేశాలపైన టారిఫ్ వారు ప్రకటిస్తుండడం, భారతీయులకు సంబంధించినటువంటి భారతీయుల్ని అమెరికాలో ఇబ్బంది పెడుతున్నాం, ఇలాంటి కీలక అంశాల సందర్భంగా ఇప్పుడు భారత్ చూపు మరొకసారి రష్యాతోని కీలకమైనటువంటి అంశాలపైన భాగస్వామ్యంతో దేశంగా దీన్ని ప్రధానంగా గుర్తించడం జరిగింది. భారత్ సంబంధించినటువంటి రక్షణ రంగంలో మరింత ముందుకు వెళ్లాలని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఇందులో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా రష్యా రక్షణ శాఖ మంత్రి ఆండ్రే బెలోసోతో కూడా ఈరోజు భేటీ కానున్నారు. ఇందులో ప్రధానంగా ఇటీవల పాకిస్తాన్ భారత్ సంబంధించిన ఉద్రిక్తుల నేపథ్యంలో ఒకవైపు ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ప్రయోగించినటువంటి వివిధ క్షిపణులు కావచ్చు దాడి సందర్భంగా భారత్ కు సంబంధించి గతంలోనే రష్యా సరఫరా చేసినటువంటి S-4 గగనతల రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసుకోవడం కోసం భారత్ భావిస్తుంది. ఇలాంటి సందర్భంగా రష్యా నుంచి వాటిని మరింత పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాలి, మరిన్ని సంఖ్యలో వాటిని సమకూర్చుకోవాలని చెప్పేసి భారత్ భావిస్తుంది. అందులో భాగంగానే S-4 గగనతల రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి క్షిపణి రక్షణ వ్యవస్థను మరిన్ని S-4 సంబంధించినటువంటి ట్యాంకులన్నీ కొనుగోలు చేయాలని చెప్పేసి భారత్ భావిస్తుంది. ఆ విషయంలో కూడా మరి ఈసారి ఆ కొనుగోలు ఒప్పందంలో ఇవి కూడా ఉండే అవకాశం ఉంది. దీనికి తోడు భారత్ కి ఇప్పటికే రష్యా సరఫరా చేసినటువంటి సుఖోయ్ 30 యుద్ధ విమానాలను మరింత ఆధునీకరించడం కోసం రెండు దేశాలు వాటిని సంబంధించినటువంటి ఈ రక్షణ శాఖ మంత్రుల సమావేశంలో ఇవి కూడా చర్చకు వచ్చే అవకాశం కనబడుతుంది. రెండు దేశాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి రక్షణ పౌర అణు ఇంధన రంగం సంబంధించి వాణిజ్యపరమైనటువంటి అంశాలపైన కీలకంగా ఈ రెండు దేశాలకు సంబంధించినటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ అదేవిధంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య కీలక అంశాలు ఈ శిఖరాగ్ర సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనబడుతుంది. వరలక్ష్మి. రైట్ స్వామి, థ్యాంక్ యూ.